ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 30వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు శుభకరమైన వార్త ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇక అయితే ఎటువంటి వార్త మీకు వినిపించబోతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇటువంటి భయంకరమైన వార్త నుండి మీరు తప్పించుకోవడానికి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అయితే ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా వీరికి ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిసి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో మీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 30వ తారీఖు సోమవారం రోజున దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా ఉన్నాయి. ఒక భయంకరమైన వార్తనైతే ఈ కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారు. అయితే ముఖ్యంగా బంధువులకి సంబంధించింది లేదా మీ ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే వినబోతున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి. మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవడంలో, వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం, ఈ విధంగా వారికి సంబంధించినటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. మీ తరపున ఆ భగవానుని ప్రార్థించండి. మీకు పరిచయస్తులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున భగవానుణ్ణి మీరే ప్రార్థించండి. ఖచ్చితంగా శివ భగవానుణ్ణి ఆరాధించండి. శివనామ స్మరణతో వీలైనంత సమయాన్ని గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ వీరి తరపున భగవానుణ్ణి ప్రార్థించండి. ఖచ్చితంగా మీరు పరమేశ్వరుని యొక్క మొరను ఆలకిస్తాడు. ఏదైనా ప్రమాదం రావాల్సి ఉంటే కనుక, ఏదైనా సమస్య చిక్కుకోవాల్సి ఉన్న దాని గురించి ఖచ్చితంగా వారిని బయట పడవేస్తాడు. కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుని ఆరాధించండి. మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటే మీరు బయట ఉన్నారు, ఇంట్లో కూర్చొని పూజ మందిరంలో కూర్చొని దీపం వెలిగించి ఆ మందిరంలో కూర్చొని పూజ చేయడం కాదండి. మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, అక్కడ శివనామ స్మరణ చేస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండడం ద్వారా ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది. మీ యొక్క బంధువులకు కూడా అంతే మంచి జరుగుతుంది. ఇక మీ తరపున మీరు కాకుండా వేరే వాళ్లకు, మీ బంధువులకు మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల నిస్వార్థమైంది కాబట్టి ఆ ప్రార్థన అనేది ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆలకిస్తాడు. కాబట్టి వారి తరపున ఆ భగవానుణ్ణి మీరు వేడుకోండి. ఒక వార్తను వినే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే మీరు ఆ పరమేశ్వరుని ఆరాధించండి. ఇక ఈరోజు కుంభరాశి వ్యక్తులకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా పరీక్షలకు
మీరు ప్రిపేర్ అయినట్లయితే గనక ఈ రోజు చాలా వరకు కంప్లీట్ చేస్తారు. ఇక అనుమాన నిస్పృతి చేసుకునే మార్గం కూడా ఉంటుంది. ఇక ఈ రోజు మీ జీవితంలో మీరు అనుకున్న సమస్య ఏదైనా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. డబ్బు సమకూరటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక దానికి డబ్బు కూడా సమకూరుతుంది. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ఉద్యోగస్తులు జీవితంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా మీ పై అధికారులతో మాట పడవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. కాబట్టి మీ పని విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు పనికిరాదు. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతలి వ్యక్తులకి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, వారికి అవకాశం ఇచ్చినటువంటిది అవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఒక మాట అనడానికి మీరే అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక పొరపాటు చేయకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. దాంట్లో విజయాన్ని సాధిస్తారు. మీరు చేసే పని కారణంగా మీరు ఖచ్చితంగా పై అధికారులను మెప్పును కూడా పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఏదైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళటానికి సమయం అనుకూలించడం లేదు. ఎన్నో పరిస్థితులు ఆటంకాలు నిలుస్తున్నాయి. డబ్బుకి సంబంధించిన సమస్య లేదు. కుటుంబ సభ్యుల నుండి సపోర్టు లభించడం లేదు. ఆశించిన సంస్థలో ప్రవేశం దొరకడం లేదు. ఆశించిన ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రావటం లేదు. కానీ ఈ విధంగా జరగడం లేదు. ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీ యొక్క ఫలితాలు ఫలించడం లేదని నిరాశ ఉన్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అనుకున్న విజయాలను మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఇక కుంభరాశి వారికి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆత్మీయులతో ఆశించిన స్థానంలో అనేది బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు గురించి భయంకరమైన వార్తను వినబోతున్నారు. వారి తరపున ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఆ పరమేశ్వరుని ఆరాధన ఏదైనా సమస్య రాబోతున్న, ప్రమాదం రాబోతున్న, సంభవించబోతున్న మీ యొక్క ఆరాధనను ఆలకించి వారిని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడుతారు. శివారాధన వీళ్ళకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మరెన్నో అమావాస్య, పౌర్ణమి తిథులలో ఇంట్లో ఒక గోమాతాన్ని చల్లుకోండి. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసాను పఠించండి. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఎంతో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి. ఇక ఈ విధంగా కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నాయండి. ఇక ఈ రోజు చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.